Hi friends, this is Rafi. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. సో నేను సెబీ యొక్క అడ్వైజర్ని కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన బై ఆప్షన్లో కానీ స్టాక్స్లో కానీ ఫ్యూచర్లో కానీ బై కానీ సెల్ కానీ చేయమని చెప్పడం లేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో ఒక ప్యాటర్న్ రావడం జరిగింది కూడా మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో. ఆల్రెడీ అప్పటికి మార్కెట్ మనకి ఈ లెవెల్ దగ్గర ఉంది. కర్సర్ పెట్టించి చూడండి, 16వ తారీఖున ఈవినింగ్ నేను పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో మార్కెట్ 16 కూడా కాదు 15 అనుకుంటా, 16 తారీఖులో పోస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఆల్రెడీ అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగింది మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది, కన్ఫర్మేషన్ ఇంకా కంప్లీట్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కానీ మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్లో కంప్లీట్ చేసింది. ఆ కంప్లీట్ చేసుకుంది కూడా ప్రాపర్గా మన సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచే సెల్లింగ్ జరిగింది. సపోర్ట్ లెవెల్ని ఒక హిట్ అండ్ షాట్ పద్ధతిగా ఫెయిల్యూర్ చేసి మనకి ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్ లెవెల్ని హిట్ అండ్ షాట్ ద్వారా ఫెయిల్యూర్ చేసుకుని ఇది కిందకి రావడం జరిగిందన్నమాట. సో అంతే తప్ప కానీ ఇష్టసారంగా అయితే రాలేదు. ముందు ఇంటిమేషన్ చేసి మార్కెట్ సెల్లింగ్ అయితే ప్రెజర్ రావడం జరిగిందన్నమాట. అయితే మార్కెట్ కంపల్సరీగా ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ విత్ వాల్యూమ్ ప్రకారం ఇక్కడ చూడండి, కింద వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ యాక్సెప్టెడ్ మూమెంట్స్ రెండు ఉంటాయి మార్కెట్లో. యాక్సెప్టెడ్ మూమెంట్ అంటే పర్లేదు, మనకి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ వచ్చినప్పుడు మార్కెట్ కంపల్సరీగా మళ్ళీ దీనికి 50 నుంచి 60% మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాల్సింది. ఎక్కడి నుంచి అయితే పడిందో దీనికి 50 నుంచి 60% మార్కెట్ వెళ్ళాల్సిందే. అంటే మళ్ళీ ఈ లెవెల్ని మనకి 47,000 ఈ లెవెల్ని ఏదైతే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్లో ఇప్పుడు రెసిస్టెంట్గా మారుతుందో ఈ లెవెల్ని కంప్లీట్గా ఫెయిల్యూర్ చేయాలి. మన హెడ్ అండ్ షోల్డర్ పద్ధతిగా ఫెయిల్యూర్ చేసింది, కానీ విత్ వాల్యూమ్ ప్రకారం ఫెయిల్యూర్ చేయలేదు. ఇంటిమేషన్ ఇచ్చింది అంతవరకు మాత్రమే. ఇప్పుడు కంప్లీట్గా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళి దీనికి కంప్లీట్గా ఫెయిల్యూర్ చేయాలి. ఫెయిల్యూర్ చేసిన తర్వాత దీని వాల్యూమ్ ప్రకారం నేను డిసైడ్ అవుతాను మార్కెట్ అప్సైడ్ డౌన్ సైడ్ వెళ్తుంది, ఇంకెంత డౌన్ సైడ్ వెళ్తుంది, ఇది అప్ సైడ్ మూమెంట్కి వెళ్తుందో డిసైడ్ అవుతుందన్నమాట. కానీ అంతే తప్ప కానీ మార్కెట్ ఇష్టాసారంగా అయితే డౌన్ సైడ్ అయితే రావడానికి లేదు. ఒకటి. రెండోది ఏంటంటే మార్కెట్ ఒక అప్ సైడ్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను మాత్రం కంపల్సరీగా మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ చూసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ మనకి 50 నుంచి 60% అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పాను కదా అప్ సైడ్ మూమెంట్కి. ఆ అప్ సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ 12 రకాలుగా చేసుకుంటుంది మార్కెట్. అది గ్యాప్ అప్గా కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోవచ్చు, లేదా మధ్య నుంచి అక్కడి నుంచి ఆఫ్టర్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు, లేదంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి 10 నుంచి 11 గంటల నుంచి మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ చేసి సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో ఈ రకంగా 12 రకాలుగా అడ్జస్ట్మెంట్ ఉంది మార్కెట్లో. ఈ 12 రకాల అడ్జస్ట్మెంట్లో ఏదైనా కావచ్చు. నేను గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్కి 95% మాత్రం సెల్లింగ్ ప్రెజర్కి చూస్తాను. కనుమ 5% వచ్చిన వాల్యూమ్ ప్రకారం అప్ సైడ్ మూమెంట్ తీసుకుని లేదా డౌన్ సైడ్ మూమెంట్ చూస్తున్నమాట. ఎక్కువగా సెల్లింగ్ మార్కెట్లో ఈ అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు కూడా సెల్లింగ్ ప్రెజర్కే చూస్తాను. నేనైతే సెల్లింగ్ ప్రెజర్కే చూస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాడే బేసిక్లో 2 days నుంచి మనకి చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ అయితే వేసుకుంటుంది. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్, 2 days నుంచి గత 2 రోజుల నుంచి ఈ రెసిస్టెంట్ లెవెల్ని అయితే మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది. సో ఈ ప్రాపర్గా ఈ రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేయాల్సి వస్తే ఇంట్రాడే బేసిక్లో అయినా సరే మనకి చేసిన. సో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు, ఒక అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తున్నప్పుడు వాలటిలిటీగా ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది, అంటే 120 degreeలో మార్కెట్ సెల్లింగ్ జరిగింది. ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్తున్నప్పుడు ఒక ప్రాపర్ వాలటిలిటీతో వెళ్తుంది తప్ప కానీ మార్కెట్ అప్సైడ్ 120 degreeలో అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తుంది అనమాట. ఎందుకంటే వాలటిలిటీతో వెళ్తుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ కన్ఫ్యూజ్ చేసే వెళ్తుంది మార్కెట్. సో ఏంటంటే స్టాప్ లాస్ తినుకుంటూ అప్సైడ్ మూమెంట్కి వెళ్తూ ఉంటుంది అనమాట వాలటిలిటీతో అనమాట. సో దీనికి ఒక ఎక్కడ ప్రాపర్గా సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో చూసుకుని మనం ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ను మనకి ఇంట్రాడే బేసిక్లో కావచ్చు, హోల్డింగ్ పర్పస్లో కూడాను, లాంగ్ టర్మ్ కాదు 2 days 3 days హోల్డింగ్ పర్పస్లో కూడా మనం ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ రకంగా వాలటిలిటీతో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్ళే పాసిబిలిటీ ఇక్కడ నుంచి ఉంది. 120 degreeలో పడినప్పుడు మళ్ళీ 120 degreeలో మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి వీ షేప్ రికవరీ అంటారు. మార్కెట్ వీ షేప్ రికవరీ వస్తుంది, అది రేర్గా జరుగుతుంది అనమాట. అంటే మనకి స్ట్రాంగ్ బాండ్ ఉండాలి, వరల్డ్ వైడ్ న్యూస్ కానీ లేదంటే మనకి ఏదైనా మంచి న్యూస్ వస్తే మనం డెఫినెట్గా 120 degreeలో మార్కెట్ పడినప్పుడు 120 degree మార్కెట్ బయింగ్ జరుగుతున్నప్పుడు వీ షేప్ రికవరీ, ఆ వీ షేప్ రికవరీ మళ్ళీ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
ఒకవేళ మండే మార్కెట్లో ఒకసారి ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం నేను 45,500 బ్రేక్ చేస్తే మాత్రం ఒక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగే చేస్తాను. ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే చూసుకుని సెల్లింగే చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనం ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో చూసుకొని మనకి ఈ లెవెల్ చూసుకొని దాన్ని బట్టి మనకు సపోర్ట్ లెవెల్ ప్రాపర్ వాల్యూని చూసుకొని ఎక్కడెక్కడైతే సపోర్ట్ లెవెల్ ఉందో చూసుకొని ఆ సపోర్ట్ లెవెల్ కాళ్ళ కానీ పుట్ కానీ దీన్ని బైట్ చేసుకుని చూసుకుంటాం. నేను ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి పుట్ ఆప్షన్ మార్నింగ్ సెషన్లో సెల్లింగ్ ప్రెజర్ జరిగినా కూడా మరి తర్వాత మార్కెట్ ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం మళ్ళీ బయింగ్ రికవరీ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇక్కడ నేను కాల్ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అదే ప్రక్రియలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంకో ప్రక్రియ కూడా మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొద్దిగా మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అది ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసుకుని చూసుకునే ప్రక్రియలో ఒక అప్సైడ్ మూమెంటం అయితే చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ ప్రాపర్గా మార్కెట్ డౌన్ సైడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఈ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో నేను ఎక్కువగా సెల్కే చూస్తాను ఫ్రెండ్స్. ఎప్పటి వరకు సెల్ వరకు చూస్తానంటే మనకి ఈ ప్రాపర్గా ఏదైతే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ యొక్క సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెంట్గా మారిందో ఆ హిట్ అండ్ షాట్ పద్ధతిగా ఫెయిల్యూర్ చేసినంత వరకు కూడా నేను అడ్జస్ట్మెంట్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాను అనమాట. సో ఈ రకంగా అయితే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఇంటర్ బేసిక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 21,622 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ మనకి బ్యాంక్ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. నిఫ్టీ మనకి కంపల్సరీగా మళ్ళీ మనకి మార్కెట్ 21,800 కానీ 22,000 మార్కెట్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. నేను సెల్లింగ్ ప్రెజర్లోనే ఆలోచిస్తాను ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో ఆలోచిస్తాను తప్ప కానీ బయింగ్ ప్రెజర్లో ఆలోచించను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి బయింగ్ వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ సడన్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. హోల్డింగ్ పర్పస్లో 1 డే కానీ 2 డేస్లో కానీ హోల్డింగ్ పర్పస్లో మాత్రం ఆలోచించాలి కానీ లాంగ్ టర్మ్ పర్పస్ గురించి అయితే నేను ఆలోచించను. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఇంట్రాడే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంట్రాడే బేసిక్లో చూడండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. నేను 21,580 దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ చేసుకుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ మనకి చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని రెసిస్టెన్స్ 21,50 వరకు అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. సో మండే మార్కెట్లో ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం సెల్లింగే చేస్తానని గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎంతవరకు గ్యాప్ డౌన్ అవుతుంది, ఇక్కడ గ్యాప్ ఉంది మనకి కామన్ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ ఎంతవరకు మనం ఫిల్ చేసుకుంటాం, ఈ గ్యాప్ ఫిల్ చేసుకునే వరకు చూస్తాను. గ్యాప్ ఫిల్ చేసుకుని అక్కడి నుంచి మార్కెట్ కాల్ ఆప్షన్ చూసుకున్న పుట్ ఆప్షన్ తీసుకోవడం చూసుకుంటాం అనమాట. అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఆల్రెడీ గ్యాప్ డౌన్ మనకి ఇక్కడ కామన్ గ్యాప్ అప్ ఉంది కాబట్టి ఇది ఫిల్ చేసుకుంటుందని చూసుకుని దాన్ని బట్టి కాల్ కానీ పుట్ కానీ చూసుకుంటాం అన్నమాట. సో ఇది మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్లోనే ఉంటుంది మీకు, ఎందుకంటే కొద్దిగా ప్రాపర్గా మనకి నాలెడ్జ్ కావాలా. కామన్ గ్యాప్ అప్ ఏంటి, గ్యాప్ డౌన్ గ్యాప్ అప్లో కూడా 4 రకాలు ఉన్నాయి. అది ఇంట్రాడే బేసిక్లో గ్యాప్ అప్లో ఉన్నాయి, కామన్ హోల్డింగ్ పర్పస్లో గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో కామన్ గ్యాప్ అప్ ఉంది, బ్రేక్ అవే గ్యాప్ అప్ ఉంది, సో రన్నింగ్ వే గ్యాప్ అప్ ఉంది. సో ఇలాంటి గ్యాప్ అప్లో ఉన్నాయన్నమాట, గ్యాప్ డౌన్ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా సో ఈ రానున్న రోజుల్లో మనం మెల్లగా చెప్పుకుందాం. సో మార్కెట్లో గ్యాప్ డౌన్లో విత్ వాల్యూమ్ ప్రకారం మనం డిసైడ్ చేస్తాం. ఎందుకంటే కామన్ గ్యాప్ అప్ అయితే నార్మల్ వాల్యూమ్ వస్తే మాత్రం గ్యాప్ అప్ ఉంది, ఆ రోజున కామన్ గ్యాప్ అప్ అయితే అదే రోజున మనకి ఫిల్ చేసుకుంటుంది. లేదంటే మార్కెట్ మరుసటి రోజు కానీ 3 రోజు కానీ ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి కామన్ గ్యాప్ అప్లో. అదే బ్రేక్ అవే గ్యాప్ అప్లో ఒక మిడిల్ వాల్యూమ్ ప్రకారం అది వస్తుంది, అంటే రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసుకునేప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట బ్రేక్ అవే గ్యాప్ అప్లో. సో ఆ గ్యాప్ అప్తో వచ్చి రెసిస్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తుంటుంది. ఆ రెసిస్టెంట్ లెవెల్ ఒక వారం తర్వాత తప్పక, వారం 2 వారాలు తప్పగానే మనకి ప్రాపర్గా హై వాల్యూమ్లో వెళ్ళిన తర్వాత, ఒక హై లెవెల్ వెళ్ళిన తర్వాత రాను రోజుల్లో ఇది రికవరీ చేసుకుంటుంది. ఇలాగ ఉంటాయి అనమాట. సో దానికోసం కూడా మనం రాను రోజుల్లో మనం చెప్పుకుందాం. సో ఇదైతే మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ట్రేడ్ చేసిన ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.